ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బాబా గారు అందిస్తున్న సందేశం ఏమిటంటే కనుక, ముందుగా అప్పుడప్పుడు మనం ఎవరినైనా తిట్టాలని అనుకున్నప్పుడు కుక్కల పేర్లను ఉపయోగిస్తాం. కుక్కల పేరును బండగా మార్చేస్తాం. కానీ నిజంగా కుక్క అంత చిన్నబోయినటువంటి జీవి ఎప్పుడైనా ఆలోచించామా? మన ఇంటి ముందు రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ పడి ఉన్న కుక్కను ఒక ముక్క అన్నం పెట్టే ప్రయత్నం చేశామా? లేదు. కానీ దాని పేరును అవమానంగా ఉపయోగించడానికి మనకు ఎప్పుడూ సంకోచం ఉండదు. స్నేహితులారా, దయచేసి 5 నిమిషాలు మీ సమయాన్ని ఈ కథ ద్వారా వినండి. బహుశా మీ ఆలోచనల్లో ఒక సానుకూల మార్పు వస్తుందేమో. ఒక స్త్రీ తన బాధతో విసిగిపోయి గ్రామం నుండి బయటకు నడిచింది. నడుస్తూ నడుస్తూ ఆమె ఒక ఆశ్రమం దగ్గరకు చేరుకుంది. ఆశ్రమం చుట్టూ శాంతమైన పవిత్రమైన వాతావరణం ఉంది. ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులతో కూర్చొని ఉన్నాడు. కొంచెం దూరంలో ఒక శిష్యుడు ఒక కుక్కకు రొట్టె ముక్క పెడుతున్నాడు. సాధువు దగ్గర కూర్చున్న శిశువు ఒకడు ఈ దృశ్యాన్ని చూసి అతని మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. అతను గౌరవంగా సాధువుతో ఇలా అంటున్నాడు, గురుదేవ్, మీరు అనుమతిస్తే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సాధువు చిరునవ్వుతో అడుగు కుమారా అన్నాడు. శిష్యుడు ఆసక్తిగా అడిగాడు, గురుదేవ్, మీరు ప్రతిరోజు ఒకలకు రొట్టె ముక్క పెట్టడున్నారు చెప్తారు. దీనివల్ల మనిషికి ఏం లాభం? ఇది కేవలం యొక్క చిహ్నమా, లేక దీని వెనుక ఏదైనా లోతైన అర్థం దాగి ఉందా? శిష్యుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు కొంచెం దూరంలో నిలబడి ఉన్న రాధిక ఈ సంభాషణను వినసాగింది. ఆశ్రమం యొక్క నిశ్శబ్ద వాతావరణంలో సాధువు శిష్యుడు మాట్లాడుకున్న ప్రతి మాట ఆమె చెవులకు స్పష్టంగా వినిపించింది. రాధిక ఇప్పటికే తన జీవితంలోని కష్టాలకు, బాధలకు కోసం ఈ ఆశ్రమానికి వచ్చింది. సాధువు శిష్యుడి మధ్య జరుగుతున్న ఈ చర్చ ఆమె ఆసక్తికి మరింత పెంచింది. ఆమె ఆలోచించసాగింది, బహుశా ఈ సాధువు మాటలు నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో. నా కష్టాలకు కారణం ఏమిటి? నేను ఏం చేయాలి? అప్పుడే సాధువు తన మాటలను ప్రారంభించాడు. కుమారా, ఒక మనిషి కుక్కకు రొట్టె ముక్క పెడితే 8 లాభాలు పొందుతాడు. ఈ 8 లాభాల గురించి తెలిసినవాడు ఎన్నటికీ బాధపడడు. అతను ఇలా అన్నాడు, కుక్కకు రొట్టె ముక్క పెట్టడం వల్ల ఒక మనిషి జీవితం ధన్యమవుతుంది. అతను ఎప్పటికీ బాధను ఎదుర్కొనడు. ఈ భూమి మీద కుక్కకు రొట్టె పెట్టే మనిషి జీవితాంతం సుఖంగా ఉంటాడు. అతనికి మరణం తర్వాత మోక్షం లభిస్తుంది. సాధువు ఇంకా ఇలా అన్నాడు, నీకు ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా విను. అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. ఒకసారి ఒక నల్ల కుక్క ఉండేది. అది చాలా ఆసక్తంగా ఆకలితో, దాహంతో ఉండేది. అది గ్రామస్తుల్లో ప్రతి ఇంటి ముందు తిరిగితే కానీ ఎవరూ దానికి ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేదు. ఆకలితో అల్లాడుతూ అది ఒకరోజు గ్రామం నుండి బయట ఒక నది ఒడ్డున ఉన్న ఋషి ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ఋషిని చూసి కుక్క ఇలా అంది, ఓ మహాత్మా, మీరు చాలా జానపదులు అనిపిస్తారు. నేను ఆకలితో, దాహంతో ఉన్నాను. మీరు ఆ రొట్టె ముక్క పెడితే ఆకలి తీర్చుకుంటాను. ఋషి ఆశ్చర్యంగా, ఒక్కొక్క గ్రామంలో ఎవరు నీకు ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేదా అని అడిగాడు. కుక్క బాధగా, మహాత్మా, నా మాటలు మీరు నమ్మరేమో కానీ
నేను ఈ కథ చెబుతాను. ఇది ఇలా ఉంది. ఈ ప్రపంచంలో మాపై ఎవరూ జాలి చూపరు. మాకు ఇల్లు లేదు, ఆసరా లేదు. నేను 2 రోజులుగా ఆకలితో ఉన్నాను. ఈ కుక్క నా పిండిని తినేసింది అన్నాడు. కొందరు గ్రామస్తులు, బ్రాహ్మణ దేవత ఈ కుక్కని పిండిని పాడు చేసింది. నిన్న అది సేత్గారి వంటశాలను పాడు చేసింది అన్నారు. బ్రాహ్మణుడు కోపంతో కర్ర తీసుకొని మా అమ్మపై దాడి చేశాడు. ఆమె ఆ పిండిని సరిగ్గా తినలేకపోయింది. కానీ కర్ర దెబ్బ మాత్రం బాగా తగిలాయి. నెలల తరబడి మా అమ్మ గుండెలు బాదుకుంటూ తిరిగింది. అప్పుడు మాకు అర్థమైంది మనిషి ఎంత స్వార్థపరుడో. మేము ఎన్ని పనులు చేసినా అతను మిమ్మల్ని అర్థం చేసుకోడు. మహాత్మా, మా తప్పు ఏమిటంటే మమ్మల్ని బాధ పెట్టే ఈ స్వార్థపరుల వద్దే ఉండాలనుకుంటాం. మేము ఎన్ని పనులు చేసినా అతను మమ్మల్ని అర్థం చేసుకోడు. మమ్మల్ని ప్రేమగా ఆహారంగా పెట్టే వాళ్ళ కోసం మేము ఎన్నో పనులు చేస్తాం. కానీ వాళ్ళ మమ్మల్ని తుచ్ఛాతంగా చూస్తారు. కర్రలతో, దండాలతో కొడతారు. మేము వాళ్ళ ఇళ్లను కాపాడుతాం, ఇంకా ఎన్నో లాభాలు చేకూరుస్తాం. కానీ మనిషికి అవి తెలియవు అని అన్నాడు. ఆశ్రమంలో కూర్చున్న శిష్యుడు, గురుదేవ్, మనిషికి తెలియనివి ఏమిటి అని అడిగాడు. సాధువు ఇలా అన్నాడు, కుమారా, కుక్కకు రొట్టె పెట్టడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మనిషి తన జీవితంలో నష్టాల నుంచి తప్పించుకోగలడు. ఈరోజు నీ కుక్కకు రొట్టె పెట్టడం వల్ల కలిగే 8 లాభాలు చెబుతాను. మనిషి తెలుసుకోవాలి. ఇంట్లో రొట్టెలు చేసినప్పుడు మొదటి రొట్టె గోమాతకు, చివరి రొట్టె కుక్కకు పెట్టాలి. ఇది భగవంతుడు నిర్ణయించిన విధానం. కానీ మనిషి ఈ విధానాన్ని మరిచి మొదటి, చివరి రొట్టెను తానే తినేస్తాడు. దీని దుష్పరిమాణం అతని జీవితంపై పడుతుంది. కుక్కకు రొట్టె పెట్టడం వల్ల గ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. మొదటి లాభం, కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. శనిగ్రహం కుదురుగా చూస్తే మనిషి జీవితంలో సంక్షోభాలు వస్తాయి. అతనికి మహాదశ మొదలైతే అన్ని పనులు ఆగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో కుక్కకు రొట్టె పెడితే శనిగ్రహం దుష్ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. రెండవ లాభం, కుక్కకు రొట్టె పెట్టడం వల్ల అదృష్టం నీ పక్షాన ఉంటుంది. నీ ఇంటిని నరకాత్మకంగా శక్తులు నశిస్తాయి. నీ జీవితంలో సానుకూలత నిండుతుంది. మూడవ లాభం, కుక్కకు రొట్టె పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. నీ ఇంట్లో ధనం, సంపద ఎప్పుడూ తక్కువ కాదు. నీ జీవితం సంపన్నంగా మారుతుంది. నాలుగవ లాభం, కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీపై అప్పులు రావు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న వాళ్ళు ఆ అప్పుల నుండి విముక్తి పొందుతారు. ఐదవ లాభం, కుక్కకు ఉదయం సాయంత్రం ఆహారం పెడితే నీ వ్యాపారం బాగా నడుస్తుంది. నీ ఆదాయం పెరుగుతుంది. నీ వ్యాపారం వృద్ధిగా జరుగుతుంది. ఆరవ లాభం, కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీ ఆయుష్ పెరుగుతుంది. అటకేకించి ధనం తిరిగి నీ వద్దకు వస్తుంది. నీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఏడవ లాభం, కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది. నీవు మానసికంగా బలంగా ఉంటావు. నీ మనసు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటావు. మంచి ఆలోచనలు నీ మనసులోకి వస్తాయి. నీ జీవితంలో సానుకూల ఆలోచనలు నీకు మార్గదర్శనం ఇస్తాయి. ఎనిమిదవ లాభం, కుక్కకు రొట్టె పెట్టడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకంటే భగవంతుడు అన్ని జీవరాశుల గురించి ఆలోచిస్తాడు. ఎవరైతే జీవరాశులపై దయ చూపిస్తారో భగవంతుడు ఆ మనిషిపై ఎల్లప్పుడూ సంతోషిస్తాడు. అలాంటి కుటుంబంపై భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది. సాధువు ఇంకా ఇలా అన్నాడు, మీ పెద్దల నుండి విని ఉంటారు, కుక్క ఏడిస్తే అశుభం జరుగుతుందని, ఎవరో చనిపోతారని చెబుతారు. కాబట్టి కుక్కను ఎప్పుడూ ఏడిపించకూడదు, దానిని ఆకలితో అలమటించనీయకుండా. ఈ విధంగా సాధువు తన శిష్యుడి కుక్కకు రొట్టె పెట్టడం వల్ల కలిగే 8 లాభాల గురించి వివరించాడు. ఈ సంభాషణ అంతా రాధిక అనే గరీబు స్త్రీ దూరంగా నిలబడి వినసాగింది. ఆమె హృదయం భావోద్వేగంతో నిండిపోయింది. సాధువు మాటలు ఆమె బాధలను తొలగించేలా
ఓ ఔషధంలా పనిచేశాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె వెంటనే సాధువు పాదాల వద్దకు వెళ్ళి, ఓ మహాత్మా, మీ మాటలు నా కష్టాలను తీర్చాయి. నా జీవితంలో ఒక కొత్త ఆశ కిరణం వెలిగింది అంటూ సాష్టాంగపడింది. సాధువు ఆమె తలపై చెయ్యి వేసి ఆశీర్వదిస్తూ, కుమారి, ఇప్పటి నుండి నీవు జీవరాశులపై దయచూపు, నీ జీవితం సుఖమయమవుతుంది అన్నాడు. రాధిక ఆశ్రమం నుండి తిరిగి గ్రామానికి వెళ్ళింది. ఆమె మనసు శాంతితో నిండిపోయింది. ఆమె ఇంటికి చేరుకొని మొదటి పనిగా ఒక రొట్టె తీసుకొని ఇంటి ముందు ఆకలితో అలమటిస్తున్న కుక్కకు పెట్టింది. కుక్క ఆ రొట్టెను ఆనందంగా తిని తోకాడించింది. ఆ క్షణంలో రాధికకు అన్వరణీయమైన సంతోషం కలిగింది. ఆమె అనుకుంది, ఇంత చిన్న పని నా మనసుకు ఇంత శాంతినిస్తుందా? ఇక నుండి నేను ఎప్పుడూ కుక్కలకు ఆహారం పెడతాను. రాధిక జీవితం క్రమంగా మారిపోయింది. ఆమె ఇంట్లో రొట్టెలు చేసినప్పుడు చివరి రొట్టెను ఎప్పుడూ కుక్కకు పెట్టేది. ఆమె గ్రామంలోని ఆకలితో ఉన్న కుక్కను చూసినప్పుడల్లా వాటికి ఆహారం పెడుతూ ఉండేవి. పెట్టడం మొదలుపెట్టింది. ఆమె ఈ చిన్న దయాగుణం వల్ల ఆమె జీవితంలో అనేక మంచి మార్పులు జరిగాయి. ఆమె ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి. ఆమె మనసు శాంతితో నిండిపోయింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె గ్రామస్తులు కూడా ఆమె మార్పును గమనించి ఆమెను గౌరవించడం మొదలుపెట్టారు. ఒకరోజు రాధిక తన ఇంటి ముందు కుక్కకు రొట్టె పెడుతుండగా ఒక వృద్ధుడు ఆమెను చూసి, అమ్మా, నీవు చేస్తున్న ఈ చిన్న పని నీ జీవితాన్ని ఎంతగా మార్చిందో తెలుసా? నీవు జీవరాశులపై చూపే దయ నీకు భగవంతుడు ఆశీస్సులను తెచ్చిపెడుతుంది అన్నాడు. రాధిక కళ్ళల్లో సంతోష ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆమె అనుకుంది, నేను ఒక కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నా జీవితంలో ఇంకా పెద్ద మార్పు వస్తుందని తీసుకువచ్చాను. ఇది నిజంగా భగవంతుడు కృప. స్నేహితులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ చిన్న కథ ద్వారా మనం ఒక పెద్ద సత్యాన్ని తెలుసుకున్నాం. ఒక చిన్న దయాగుణం ఒక ఆకలితో ఉన్న కుక్కకు రొట్టె పెట్టడం మన జీవితంలో ఎన్నో మంచి మార్పులను తీసుకువస్తుంది. మనం రోజు ఎన్నో పనుల్లో ముగిస్తుంటాం, కానీ ఒక్క క్షణం ఆగి మన చుట్టూ ఉన్న జీవరాశుల గురించి ఆలోచిస్తే మన జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకిందని, మీలో ఒక సానుకూల ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ఇదండి మన బాబా గారు అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.